రుద్రంగి మండల కేంద్రంలోని 8వ వార్డు సభ్యులు పుదరి మహిపాల్ ఆధ్వర్యంలో బోర్ మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 8వ వార్డులో నీటి సమస్య ఉందని వార్డు మహిళలు తెలపడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నీటి సమస్యను తీర్చాలని బోర్ మోటార్కు నిధులు మంజూరు చేశారని అన్నారు. అడగడమే ఆలస్యం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నీటి సమస్య తీర్చడానికి ఇప్పటి వరకు 8 బోర్ మోటార్లు నూతనంగా ఏర్పాటు చేశామని అన్నారు. వార్డు మహిళలు మాట్లాడుతూ నీటి సమస్య ఉందని, బోర్ మోటార్ కావాలని అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, వార్డు మెంబర్లు అంబటి శ్రీనివాస్, గుగ్గిళ్ళ వెంకటేష్, గంధం మనోజ్ నాయకులు పాల్గొన్నారు. నాకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం మా అన్న సర్పంచ్ గండి నారాయణ, అలాగే మా వార్డు సభ్యుడు మన పుదరి మహిపాల్ గెలిచిన తర్వాత వెంటనే మా వార్డుకు బోరు శాంక్షన్ చేసి బోరు వేపిస్తామని మాట ఇచ్చారు. అదే విధంగా బోరు తీసుకొచ్చి పాయింట్ పెట్టడం జరిగింది. దీనికి మా వార్డు సభ్యులందరం కలిసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే పాల వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో 8వ వార్డు పరిధిలో నీటి ఎద్దడితో గౌరవనీయులు పెద్దలు ఆదినగర్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఎక్కడ కూడా రుద్రంగి మండల కేంద్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నీళ్లు అందించే విధంగా ఇలా బోరు మోటార్ పూర్తిగా చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు రుద్రంగి ముద్దుబిడ్డ ఆదిత్యనారాయణ గారు రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకుంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఎక్కడ ఈ ఎండాకాలంలో నీళ్ళ కొరత ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగద్దని ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చినామో హామీలు ఇచ్చిన భాగంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా 24 గంటలు ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజలతో మమేకమై ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాలక వర్గాన్ని కూడా ఈరోజు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరిగింది. ఈ 8వ వార్డులో ఇంకా కూడా నీటి ఎద్దడి అట్లనే ఉండడం వల్ల కుమ్మరిగడ్డ ఏరియాలో తీవ్రమైన గతం నుంచి కూడా ఇది ఎప్పుడు వేసవి వస్తే నీటి కొరత ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం మేమందరం ఎట్లయినా ఈ 8వ వార్డులో కుమ్మరిగడ్డ ఏరియాలో బోర్ వేయాలని అనుకోవడం జరిగింది. దానికి మా పాలకవర్గం అంతా సహకరించడం, గ్రామ పంచాయతీ నిధులతోటి ఈరోజు ఇక్కడ బోర్ వేసుకోవడం జరుగుతూ ఉంది. మునుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మా ఇంట్లో ఇక్కడ సైడ్ డ్రైన్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్ని పాత సైడ్ డ్రైన్లు అయిపోయినాయి, కూలిపోయినాయి. ఇవన్నీ కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లను కూడా ఒక్కొక్కటిగా మేము రాబోయే 5 సంవత్సరాల కాలంలో తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తామని కోరుకుంటూ ఇందులో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని వారి నుంచి పెద్ద ఎత్తున మేము ఇంకా నిధులు తెచ్చుకొని ఈ వార్డును తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలు ఎల్లవేళలా అభివృద్ధి చేసిన వారికి ఆదరించండి, అభివృద్ధి చేసిన వారికి పట్టం కట్టండి. తప్పకుండా